వంటి భిన్నమైన కోణాలని అన్వేషించడమే కావచ్చు, దర్యాప్తులో ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తిని విచారించడమే కావచ్చు, అరెస్టులు చేయడమే కావచ్చు, వాళ్ళ దేశం దాటి పారిపోకుండా లుకౌట్ నోటీసులు జారీ చేయటం, ఏదైతే డొల్ల కంపెనీలకు సంబంధించినటువంటి పెట్టుబడులు, ఆ పెట్టుబడులు ఎవరో డైరెక్టర్లు ఉన్నారు, ఎవరో ఆ కంపెనీలకి ఓనర్ల యాజమాన్యంగా ఉన్నారు, వాళ్ళకి లిక్కర్ స్కామ్కి రిలేషన్ ఏంటి, వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి రిలేషన్ ఏంటి, భారతి ఈ సిమెంట్స్కి లిక్కర్ స్కామ్కి ఈ డబ్బులు ఎందుకు అందులోకి మరలాయి, అదేవిధంగా రియల్ ఎస్టేట్లో ఎవరు ఇన్వెస్ట్ చేశారు, సినిమా తీయడానికి ప్రొడ్యూసర్స్గా ఉండి దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేశారు, బంగారం కొనుగోలుని ఎలా నిర్వహించారు, దుబాయ్ లాంటి ప్రాంతాల్లో అక్కడ ఏం కొన్నారు, అక్కడ ఇవన్నీ కాకుండా తర్వాత ఈ డబ్బుని వెంకటేష్ నాయుడు దాచినటువంటి డబ్బు కావచ్చు, అదేవిధంగా ఈ చాణక్య ద్వారా వచ్చినటువంటి డబ్బులు కావచ్చు, ఇవన్నీ ఎక్కడెక్కడ ఏ ప్రదేశాల్లో